జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవన్ అట. ఈ జనతా తీసేస్తే అయిపోద్దేమో గ్యారేజ్. నిన్ను గ్యారేజ్ పంపిస్తేనే ఆ పార్టీ ఏమైనా బాగుపడుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. వరంగల్ గడ్డపై చరిత్ర సృష్టించేలా బీఆర్ఎస్ సభ కేటీఆర్. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారిందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ని ఆశ్రయిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నీ తెలంగాణ భవన్ దేనికి అడ్డాగా మారిందంటే వీడియోలు తయారు చేయడానికి, ఫేక్ వీడియోలు వాళ్ళతో నీళ్ళతో మాట్లాడించి పెట్టించడానికి, తిట్టించడానికి బూతులకు కేంద్రంగా మారిపోయింది. గతంలో వీడియో వచ్చింది కదా బయటికి. కాదు, ఇదే జనతా గ్యారేజ్ లాగా మీరు పనిచేసి ఉంటే, మీ భవన్ పనిచేసి ఉంటే మీరు ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళు కదా. మీరు ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చినారు అపోజిషన్లకు రాగానే. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేస్తే ఇంకో 4 కాలాల పాటు అధికారంలో ఉండేవాళ్ళు కదా. హైడ్రా అట, లగచర్లట, హెచ్యు వంటి అనేక సమస్యలపైన బీఆర్ఎస్ ముందుండి పోరాడిందట. హైడ్రా మీద పోరాడినావు. అసలు మీలాంటి దొంగల కోసమే కదా హైడ్రా తీసుకొచ్చింది. సరే, అది చక్కగా పనిచేస్తలేదు తర్వాత విషయం. కానీ అసలు హైడ్రా బాధితులు అంత ఎవరు? ఇప్పుడు హైడ్రా బాధితులు కానీ, భూ బాధితులు కానీ వీళ్ళంతా ఎవరు? నువ్వు సృష్టించినదే కదా ఇదంతా. భూబాధితుల కోసం తెలంగాణ భవన్ ఉంటుందా? అసలు భూ బాధితులను సృష్టించిందే, భూములు కోల్పోయేలాగా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. నువ్వు కల్వకుంట్ల తారక రామారావు పేరుతో ఉన్న నువ్వు, మీ చెల్లె, మీరే కదా ఈ వ్యవహారం అంతా నడిపింది. ఈ దందాలంతా, ఈ కబ్జాలంతా చేసింది మీరు, మీ బినామీలే కదా. మీ రియల్ ఎస్టేట్ మాఫియానే కదా. మరి ఎక్కడ జనతా గ్యారేజ్? సమస్యని సృష్టించిందే నువ్వు, మళ్ళీ నేనే జనతా గ్యారేజ్ పెట్టిన, అందరు నా దగ్గరికి రండి అంటున్నారు. హెచ్సి భూముల మీద కొట్లాడినట, ముందుండి పోరాడినట. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ దాదాపు 5-10 ఎకరాలు వాడు ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు కబ్జా చేసిండు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు మీ వాడే కదా, వాడు నీ హయాంలో ఇచ్చిందే కదా అది. అట్లా ఎన్ని ఇచ్చినావు?